రక్తస్రావం కలిగిన స్త్రీ ఎంత దుర్వాసన వస్తుంది పిల్లారా. నిజంగా ఎంత వాసనతోటి నిజంగా ఆమె అలా మగ్గిపోయి ఆ దుర్వాసనతోటి ఆ యొక్క సమాజంలో బ్రతుకుతున్నప్పుడు ఆమె దగ్గరికి ఎవరైనా వచ్చేవారు ఉన్నారా? నిజంగా ఆమెను పలకరించేవారు ఉన్నారా? కనీసం ఆ యొక్క స్థితిని ఎరిగిన వారు ఎవరైనా ఉన్నారా పిల్లారా? కానీ 12 సంవత్సరాలుగా ఆమె యొక్క స్థితి అలా ఉంది. అలా 12 సంవత్సరాలు ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎక్కడికెక్కడికో తిరిగింది, ఎక్కడ జరగనిది ఇగో నా ప్రభువు చేస్తాడు, నిజంగా ఆయన గురించి విన్నదట, ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి, ఆయన ముట్టుకోవాలి, నిజంగా నాకు స్వస్థత జరిగిద్దనే నమ్మకంలో ఉందంట పిల్లలు. అందుకని విశ్వాసం లేకుండా నిజంగా దేవునికి ఇష్టడుగా ఉండడం అసాధ్యము. ఎవరైతే నేను ఫలము పొందుకుంటానే నమ్మకం ఎవరికైతే ఉంటుందో, నిజంగా ఎవరైతే దేవుని సన్నిధిలో మొరపెట్టేవారు ఉంటారో, నిజంగా యథార్థత కలిగి నిజంగా ఆ యొక్క విశ్వాసంతో ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మన జీవితంలో మనం మేలులు అనుభవించేవారు ఉంటాం. ఆ మేలులు భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు ప్రియులారా. కానీ కేవలం ఈ రోజున క్రైస్తవులుగా ఉంటున్న చాలా మంది ఏంటంటే భౌతికమైన అవసరాలే చూస్తున్నారు, కానీ ఆత్మీయ అవసరతలు గుర్తించేవారు లేరు పిల్లరా. కానీ మన ఆత్మీయ అవసరతే ప్రాముఖ్యం. నిజంగా మనం సర్వసత్యాలు తెలుసుకోవడము, నిజంగా సత్యానుసారంగా ఈ లోకంలో బ్రతకడం, ఆ సత్యమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ప్రతిష్ఠింపబడడం, ఆ యొక్క వాక్యంలో ఉన్న ప్రతి సత్యాన్ని ఎరిగి ఆ యొక్క మాటల ప్రకారంగా మనం బ్రతకగలిగినప్పుడు నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనే నిత్యజీవం. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే ఆయన నమ్ముకోవాలి, ఆయన యొక్క మాటల ప్రకారంగా ఈ లోకంలో బ్రతకాలి. అలా బ్రతకగలిగినప్పుడే మనం నిత్యజీవాన్ని పొందుకుంటాం పిల్లలు.